శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శంషాబాద్ జీఎంఆర్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం వద్ద ఇండిగో విమానాలు రాకపోకలకు అంతరాయం ఇవాళ కూడా కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలకు వెళ్లాల్సిన వారందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పడిగాపులకు వస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ లైన్లో నిల్చొని ఈ ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే గత 5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో వీరందరూ కూడా ప్రధానంగా వాళ్ళకి స్పష్టతనివ్వట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది ఈ సమస్యను. వీళ్ళ కోసం అనమాట అత్యవసరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. మరోవైపు జీఎంఆర్ సంస్థ అలాగే ఆర్టీసీ కలిపి బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ బస్సులతో కూడా ఈ బెంగళూరు, చెన్నై వెళ్ళాలనుకున్నా, అలాగే మన పక్క రాష్ట్రం విజయవాడ, అలాగే కాకినాడ, వైజాగ్ వెళ్ళాలనుకున్న వారికి కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఇండిగో విమానాలు ఈ రద్దు కారణంగా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు. కొంతమంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి, మీరు చెప్పండి. మేము ఇట్లా న్యూజిలాండ్ వెళ్తున్నామండి. ఇక్కడ డొమెస్టిక్ ఉంది మనకి, ఇండిగో హైదరాబాద్ టు బెంగళూరు. మాకు బెంగళూరు ప్రాబ్లం లేదు, డొమెస్టిక్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోతే మాకు 5:40కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి ఏ ఫ్లైట్ అరేంజ్ చేస్తలేరు మనకి, ఈ క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది కూడా ఇక్కడ వచ్చినాకనే చెప్తున్నారు. ఆన్లైన్లో మేము ఇందరి వరకు మనకు ఉండే ఏది ఫ్లైట్ ఉందనే ఉండే మనకి. కలిసి మా ఫ్లైట్ వేరే వాళ్ళకి అలొకేట్ చేసినట్టున్నారు. మాది ఇప్పుడు లగేజ్ ఉంది, మేము ఫ్యామిలీ ఉన్నాము. సార్ మీరు ఎంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలనుకున్నారు? అక్కడ మీరు ఏం చేస్తుంటారు? మీ ప్లాన్ ఎలా ఉండేది? ముందుగా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది? రేపు మార్నింగ్ జాబ్ జాయిన్ కావాలి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చిన్న బేబీ ఉన్నాడు మాకు, ఆయనకు స్కూల్ ఉంటుంది, మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. ఇప్పుడు జాబ్లో చెప్పుకోవాలి మేము. ప్లస్ మాతో పాటు ఇంకా 2 అంకుల్ వాళ్ళు కోదాడ నుంచి వచ్చారు. యాక్చువల్గా 2-3 అవర్స్ జర్నీ చేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. బాబాయ్ చెప్పండి, మీరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇండిగో వలన ఎలాంటి సమస్య? ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేను ఒక 16 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇది గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఫెయిల్యూర్ పబ్లిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీస్తోనే సెండ్ ఆఫ్ చేయడానికి రిలేషన్ అంతా వస్తుంటారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ కన్ఫర్మేషన్ అయ్యి ఇంత టెక్నాలజీ పెరిగింది. మెయిల్ ఐడి పెట్టొచ్చు కదా, ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా పిల్లలకి. ఇక్కడ దాకా రాలేం కదా, రాకూడనుకున్నాం. వాళ్ళు చెప్పినట్టు వద్దు కదా, అదొకటి. మీ ఫ్యామిలీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? నా ఫ్యామిలీ మా సాయిదీప్ అంటే భవానీ, మా మనవడు ఉంటారు, న్యూజిలాండ్ వెళ్ళాలి. కానీ ఇదే ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి? కరెక్టే ఉంది. కానీ ఈ ఫ్లైట్లదే ఒక 2 days నుంచి వింటున్నాం. కానీ అదేదో మాకు ఇంటి దగ్గరికి ఇంటిమేషన్ ఇస్తే ఈ అవస్థ తప్పుతుండే కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరంతా చెప్పడము, క్యాన్సిలేషన్ అయింది అనడం, ఇది బాగలేదండి. గవర్నమెంట్ మాత్రం ఇది సర్వీస్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లా పాపలతో వస్తారు, లగేజీలతో వస్తారు, ఏమి మళ్ళీ రిటర్న్ కావడమో లేకపోతే ఒకటి ఇక్కడ మేము లోకల్ ఉన్నామండి, లోకల్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చనే కదా. ఇప్పుడు ఆల్రెడీ మాకు తెలిసిన ఒక అమ్మాయి 3 days నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఆమె యాక్చువల్లీ ఇక్కడ కాదు, ఆమె ఎక్కడ మన మిర్యాలగూడెం సైడ్ ఎక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రాలేదు కదా. అది ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె బ్యాగులన్నీ లోపల ఉన్నాయంట. ఇంతవరకు ఆమె బ్యాగ్స్ రాలేదు. అయితే మీకు ఇండిగో వాళ్ళు అక్కడ అడిగారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడు మీ ఫ్లైట్ ఉందని చెప్తున్నారు, ఏంటి ప్లాన్? ఇండిగా బ్యాగ్ నేను వెళ్ళలేదు. అయితే అక్షయానికి బోర్డు మీద మాత్రం 11 o'clock చూపిస్తుంది. ఏమి ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ అక్కడ పంపించారు. మా అబ్బాయి అక్కడ వెళ్ళినప్పుడు అడిగినాక క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. మేడం చెప్పండి, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? విధుల్లోకి ఎప్పుడు వెళ్ళాలనుకున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? మీ సమస్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము న్యూజిలాండ్కి వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చినాక చెప్పినారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయని. మేము ముందు 3 days నుండి అడుగుతూనే ఉన్నాము అప్డేట్స్ కోసము. కానీ ఫ్లైట్స్ అంటే ఆన్ బోర్డ్ అవుతాయి, వెళ్ళొచ్చు అని అన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫ్లైట్స్ క్యాన్సిల్ అన్నారు. మాకు ఇంకా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చేయలేదు, ఏం చేయలేదు. మాకు ఇప్పుడు రేపు మండే వర్కింగ్ డే ఉంది, మాకు బాబుకి స్కూల్ ఉంది. ఇంకా అన్ని ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మేడం మీరు ఎంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారు? మన హైదరాబాద్ నుంచి ఎక్కడ ఇండిగో బుక్ చేసుకున్నారు? అక్కడి నుంచి వేరే ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఏ సమయానికి ఉంది?
మేము హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలి. మార్నింగ్ 10కి ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. అక్కడ బెంగళూరు నుండి 4 o'clock ఈవినింగ్కి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంది. ఆస్ట్రేలియా టు న్యూజిలాండ్ వెళ్ళాలి మేము. సో ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్ వలన మా మొత్తం ట్రావెల్ డిస్టర్బ్ అయింది. అన్ని ఫ్లైట్స్ డిస్టర్బ్ అయిపోయింది. సో మేము 6 members వచ్చాము ట్రావెల్ చేయడానికి. మా ఫ్యామిలీ 4 members, మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కోదాడ నుండి వచ్చినారు. వాళ్ళిద్దరు కోదాడ నుండి వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ కోసం మేము ఉన్నాం వాళ్ళకి, అందుకని మాతో వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కోదాడకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఇండిగో వాళ్ళని అడిగారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఆల్టర్నేటివ్గా ఏమీ ఏర్పాట్లు చేయలేదు. వాళ్ళు ఇంకా టైం 2-3 days వెయిట్ చేయండి అంటున్నారు. ఇంకా అది కూడా కరెక్ట్ టైం ఇంకా మాకు చెప్పట్లేదు వాళ్ళు. సో మేము ఇంకా వెయిట్ చేయాలనే చెప్తున్నారు. ఇంకా ఏమీ అప్డేట్స్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే మాకు ఇవ్వలేదు. బట్ ఫ్లైట్ స్టేటస్ మేము ఆన్లైన్లో చూస్తే మాత్రము ఆన్ టైం అనే చూపిస్తుంది. ఇంకా క్యాన్సిల్ అయింది అని కూడా చూపించట్లేదు ఇప్పటికి. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రయాణికులు అయితే అవస్థలు పడుతున్నారు. అయితే ఇండిగోకు సంబంధించి ఈ నిర్వాహకులు అయితే వాళ్ళకి ఏమైనా స్పష్టత ఇవ్వలేదని, అందుకోసమే ఎదురు చేయవలసిన పరిస్థితి ఉందని, అయితే న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో విధులు నిర్వహించాలి కాబట్టి త్వరగా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసినట్లయితే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు అయ్యప్ప భక్తులు కూడా శబరిమల వెళ్లేందుకు అయితే చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపుగా ఈ ఉదయమే 9 మంది భక్తులు చేరుకున్నారు. వారందరూ కూడా స్పష్టతను ఇవ్వకపోవడంతో వారు కూడా చింతల ప్రాంతానికి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి ఇండిగోకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇండిగో సమస్యలు పరిష్కారం చేయాలని ఆల్టర్నేట్గా వేరే విమానాలను ఏర్పాటు చేయడం మాకు చేసినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని ప్రయాణికులందరూ కూడా వారి గోడును వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుతం ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు సూరిబాబు.